ఈ 6 దేవాలయాల్లోకి పురుషులకి ప్రవేశం లేదు. ఇది కేరళలో ఉండే అట్కుల్ భగవతి దేవాలయం. ఈ దేవాలయంలో అట్కుల్ పొంగల్ పండగకు ప్రసిద్ధి. ఈ పండుగలో మహిళలు అక్కడ ప్రధాన దేవత అయిన భగవతి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఆ సమయంలో అక్కడికి పురుషులకి ప్రవేశం ఉండదు. రెండోది చకాలతుకావు దేవాలయం, కేరళ. ఈ దేవాలయంలో దుర్గాదేవిని పూజిస్తారు. ఇక్కడ నారీ పూజ అనే ప్రత్యేక వేడుక జరుగుతుంది. ఈ వేడుక సమయంలో ఈ ప్రాంతానికి పురుషులకి అనుమతి ఉండదు. మూడవది కామాఖ్య దేవాలయం, అస్సాం. ఇది మాతా సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. దీన్ని అష్టాదశ శక్తి పీఠాలో ఒకటిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో 3 రోజులు గుడి మూసివేస్తారు. ఆ సమయంలో అక్కడికి పురుషులకి ప్రవేశం ఉండదు. నాలుగవది కుమారి అమ్మన్ ఆలయం, తమిళనాడు. కన్యాకుమారిలో ఉండే ఈ దేవాలయంలో పార్వతీదేవిని కన్యకగా పూజిస్తారు. ఇక్కడ వివాహం అయిన పురుషులకు అమ్మవారిని దూరం నుంచి మాత్రమే దర్శించుకోవాలి. సన్యాసులైతే ఆలయ ద్వారం వరకు మాత్రమే అనుమతిస్తారు. నాలుగవది బ్రహ్మ ఆలయం, రాజస్థాన్. రాజస్థాన్లో పుష్కర్లో ఉన్న ఈ బ్రహ్మ ఆలయం బ్రహ్మదేవుడు గాయత్రిని వివాహం చేసుకున్న కారణంగా కోపంతో సరస్వతీమాత వివాహిత పురుషులు ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం ఉండకూడదు అని శపిస్తుంది. ఆరవది సంతోషిమాత ఆలయం, జోధ్పూర్. ఈ ఆలయంలో శుక్రవారం రోజు సంతోషిమాత ఆలయ శక్తి పెరుగుతుంది అని ఆ రోజు మాత్రం అక్కడ గర్భగుడిలోకి పురుషులకి ప్రవేశం నిషిద్ధం.